వంట చేసేవాడిని కాస్త చేయించేలా తయారయ్యాను కదూ. అబ్బో మొగుడు పెళ్ళాలిద్దరూ భలే సోగ్గా తయారయ్యారే. అంత చిట్టుతల్లి డైరెక్షన్ అక్క. అరే శివ, ఈ డ్రెస్ లో సూపర్ రా. నీ పేరేంటమ్మా? నందిని. అరే నా పేరే. వంట వాళ్ళకే వంట మీద విరక్తి కలిగేలా చేసింది అంతేనా? దగ్గర అలాంటిదే అన్నయ్య. అన్నయ్య చాలా టెన్షన్ గా ఉందన్నయ్య. వైట్ టెన్షన్ అమ్మా, నో టెన్షన్. ముందు పెళ్లి గాని. ఏ అన్నయ్య, పెళ్లి కాదని నీకేమైనా అనుమానమా? నాకెటువంటి అనుమానం లేదమ్మా. ముందు పెళ్లి గాని, ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పొచ్చు. కానీ అన్ని నిజాలు చెప్పి ఈ పెళ్లి జరిపించడం సాధ్యమా? సాధ్యం కాదు. ఏమో అన్నయ్య, నువ్వు అన్నట్టు పెళ్ళి అయ్యే వరకు దినదిన గండంగానే ఉంది. అమ్మా, మీ వదిన ఒక తింగరదైతే మీ అల్లుడు వాడు ఇంకో తింగరోడు. వాడితో ఇంకో ప్రాబ్లం. వాడికి ముసుకేసుకున్న చిట్టిదల్లే కావాలట, చీర కట్టుకున్న చిట్టిదల్లు వద్దట. అసలు వాడికి ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు. నేను ఇంటికి వెళ్ళి దాన్ని 4 చివాట్లు పెట్టి నిజం చెప్పేమంటాలే అన్నయ్య. నీ పిచ్చి గాని అది విందు వీడు విండు. కామెడీ దేవదాసలాగా రూమ్ లో కూర్చొని బాగో హలో, పొజిషన్ ఇస్ ఇన్ వెరీ సీరియస్ కండిషన్. ప్లీజ్ కాల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఎవరు? ఆఫీస్ నుంచి మేనేజర్. సిగ్గు సరం లేకపోతే సరే. అవును, వాడికి అసలు సిగ్గు సరం లేదు. నేను చెప్పేది ఆ వెదవ గురించి కాదు. మరి ఎవరి గురించి? మీ గురించి. చిచి, మనల్ని కాదని వెళ్ళిపోయిన దాంతో మీకెలా మాట్లాడాలనిపించింది? అదే అదే ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈలోగా నువ్వు ఇంతకాలం నా కళ్ళు కప్పి కలుస్తున్నారన్నమాట. ఆపండి. కొన్ని రోజుల నుంచి అదే గుళ్ళో కనిపించిందే, అప్పటి నుంచి మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను. లేదు నందు, ఆ రోజు తర్వాత రోడ్డు మీద కలవడం ఇదే. అంటే ఇంటికెళ్ళి కలుస్తున్నారా? లేదు నందు. లాభం లేదు. దాని ఇల్లు ఎక్కడో చెప్పండి. ఇల్లు తెలిస్తే ఏమైనా ఉందా? కొంపలు అంటుకుంటాయి. మిమ్మల్ని మాట్లాడరే, పదండి. నందు, ఎన్నేళ్ల మన దంపత్య జీవితంలో ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఓవర్ యాక్షన్ చేసింది చాలు, ముందు మీరు పదండి. నందు, నేను చెప్పేది కాస్త విను. తను ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. యాక్సిడెంటల్ గా రోడ్డు మీద కనిపించింది, మాట్లాడాను అంతే. మరైతే ఆ సున్నుండలు పప్పుండలు ఎలా తెచ్చింది? అంటే మీరు వస్తారని తెలిసే కదా తీసుకొచ్చింది. పదండి, ఇల్లు చూపిద్దురు గాని. నందు, నందు, నేను చెప్పేది కాస్త విను. మీరు చెప్పే అబద్ధాలు వినటానికి నేనే పిచ్చిదాన్ని కాదండి. ఇప్పుడే వెళ్ళి దానికి వార్నింగ్ ఇచ్చి దాన్ని ఇక్కడి నుంచి తరిమేయాలి. లేకపోతే రేపు పెళ్ళయ్యాక వాళ్ళ గురించి తెలిస్తే వియ్యాల వారి ముందు తలవంపులండి. ఎందుక నవ్వు? నవ్వా? నేనా? ఎప్పుడు? ఇదిగో ఇలా మొహం వాచేలాగా తిట్లు తింటుంటే ఏ బుద్ధున్న వెతవైనా నవ్వుతాడా? అబ్బా సరే సరే పదండి మీరు. నందు, నేను నిజం చెప్తున్నాను. అసలు సుజాత అడ్రస్ ఎక్కడా నేను అడగబోతున్నాను. ఈలోగా నువ్వు వచ్చావు, తను చంపు. అంటే నిజంగానే దాని ఇల్లు తెలీదంటారు? నిజం ఒట్టు, అస్సలు తెలీదు. సరే పదండి. తెలీదని చెప్పినా నమ్మవే. దానింటికి కాదు, షాపింగ్. నేను ఆఫీస్కి వెళ్ళాలి. కావాలంటే రిటర్న్ లో డ్రాప్ చేస్తాను. పదండి. చీరలు సెలెక్ట్ చేయాలి. ఎవరికి? నాకా? కోడలికి. నేనెందుకు? మీకు కూడా సూట్ ఆర్డర్ చేయాలి. రండి. సుజాత ఇంటికి వెళ్ళాలని పట్టుబట్టలేదు. మిమ్మల్ని వస్తున్నా. అది కాదు బావా, ఆ ముసుగుదళం ఈసారి లేట్ వస్తే బాగుండదన్నారు గాని ఫోన్ చేద్దని బెదిరించలేదుగా. అవుననుకో, కానీ ఫోన్ చేస్తే తిడుతుందేమని భయం వేస్తుందిరా. ఏంది బావ క్రీస్తుపూర్వం మాట్లాడుతున్నావు? గోడ దూకి ఏ వాటర్ పైపో డ్రైనేజ్ పైపో పట్టుకుని పైకెక్కి అమ్మాయి గదిలోకి మిడ్ నైట్ లో దూరే రోజులు ఇవి. అలాంటి ఫోన్ చేయడానికి ఏమని భయపడతావేంటి బా? అంతేనంటావా? ఎళ్ళి చేయి బా. బావని ఫోన్ చేస్తున్నాడే. బావ నెంబర్కి రింగ్ టోన్ పెట్టాను. హలో, నేనండి గిరిని.
చెప్పండి. నా మీద కోపమేం లేదు కదండి? ఎందుకు లేదు? పీకల దాకా ఉంది. అవును, మీరు ఎక్కడున్నారు? ఏ ఎందుకు? మా ఇంట్లో ఉన్నాను. లేదు, మీరు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? చెప్పాను కదా ఇంట్లో ఉన్నానని. అబద్ధం, మీరు ఇక్కడే ఉన్నారు. మీ గాలి నా వీపుకు తాకుతుంది. ఆహా, పోకిరి సినిమా ఎన్నిసార్లు చూసావు? పోకిరి సినిమా కాదు, నిజంగా మీరు ఇక్కడే ఉన్నారు కదా. మీ గాలి నా వీపుకు తాకుతుంది. సరే అయితే ఆ గాలి పట్టుకునే రండి. అలాగే. బావేంటి ఇట్లా నడుస్తున్నాడు? కొంచెం చేయరా అంటే ఇంత ఓవర్ యాక్షన్. ఆ అమ్మాయి ఇక్కడ ఉందని చిన్న ఎస్ఎంఎస్ ఇస్తే బావేదో పెద్ద స్కెచ్చే వేసినట్టున్నాడే. చూసారా, నేను చెప్తే పోకిరి కలేజా అంటూ సినిమా పేర్లు చెప్పారు. ఎప్పటికైనా నన్ను నమ్మండి, నాది స్వచ్ఛమైన ప్రేమ. ఏమండి, లేటుగా వచ్చానని తిట్టడం కాదండి, ఇప్పుడు ఎంకరేజ్ కూడా చేయండి ప్లీజ్ అండి. ఏం చేయాలో చెప్పు. ఇలా రోడ్ల మీద కాదండి, సాయంత్రం మా ఆఫీస్కి వస్తారా? హ్యాపీగా మాట్లాడుకుందాం. ప్లీజ్ అండి, మీరేనా చెప్పండి. సరే, వీళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. అవును, ఆఫీస్ అంటున్నావు, మీ బాస్ ఏమనరా? అరే, మీరు పిచ్చోళ్ళ ఉన్నారే. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నానండి? గుమస్తలా కనిపిస్తున్నానా? మనమేనండి బాబు బాస్. ఏదో మీ దగ్గర ఇలా ఉన్నాను గాని ఆఫీసులో వీళ్ళలాంటి వాళ్ళని గజగజలాడించేస్తానండి బాబు. బావా, అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. ఇవాళ సాయంత్రం చూడు నేనేం చేస్తాను. సరే, సాయంత్రం వస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్ అండి. ఏంటి బాయ్ చెప్తున్నావంటే మమ్మల్ని వెళ్ళిపోమనా? ఇంకెవరికైనా టైం ఇచ్చావా? అయ్యయ్యో, భలేవరండి బాబు. ఒట్టు, అదే నా మీద. బాయ్. అరే, మీ చెల్లిని సాయంత్రం ఆఫీస్కి రమ్మన్నారా? ఇంతకీ చెల్లికి ఆఫీస్ తెలుసా బా? తెలీదా? రే, 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 రే. ఆ! హరి, ఆడి కార్ కొందామా? వాడి కారు ఎందుకు? వాడా? అదే వాడి కారు మనకెందుకు? నేనన్నది వాడి కార్ కాదు, ఆడి కార్. AUDA ఆడి కారా? హరి, కార్ ఆపండి. ఎందుకు? అటు చూడండి. మన్నందినియే కదూ? కాదు నందు. ఏంటి కాదు? మీ మొహం నందినియే. నాకు తెలుసు ఆ బ్రోకర్ భాస్కర్ గాడు ఇలాంటి మా ఏదో చేస్తాడని. ఇవాళ వాడు నా చేతిలో చచ్చాడే. ఎవరికి? నందిని వాళ్ళ అమ్మకి. ఇప్పుడు ఎందుకు? నందిని ఉందో లేదో కనుక్కుంటాను. హలో, నేనండి నందిని మాట్లాడుతున్నాను. అమ్మ ఇంట్లో ఉందా? ఉందా? అమ్మయ్యా, అబద్ధం చెప్పి బతికించారు, లేకపోతే అందరం బుక్ అయిపోయేవాళ్ళవి. సరే సరే, ఉంటానండి. నీ చెప్పాను కదా ఈ అమ్మాయి నందిని కాదని. అదే తెలుసుకుంటాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసిపోతుందిగా. ఇప్పుడా? అవును. మరి వస్తున్నట్టు ఫోన్ చేయలే? అవసరం లేదు, చెప్పకుండా వెళ్తేనే నిజమేంటో తెలుస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. దిగి క్యాబ్ లో వెళ్ళండి. నేను మాత్రం ఖచ్చితంగా నందిని వాళ్ళింటికి వెళ్ళాలి.
ఇంకా చాలమ్మా. ఏంటమ్మాయి గారు, గంట నుంచి 4 ముద్దలు కూడా తినలేకపోతున్నారు. అవునవును, గంట సేపు కూర్చుని మెహందీ పెట్టించుకోవడానికి ఎంత ఒప్పుకుండాలి అమ్మడికి. అనవసరంగా నందిని అనుమానించాను. ఏంటో నా కళ్ళకు అందరూ అలాగే కనిపిస్తున్నారు. ఇలా అయితే కష్టం రా. వదినా రండి, వదినా రండి రండి, దీవించండి అత్తయ్య. లే. కూర్చోండి వదినా. హసీనా లోపల పెట్టు. జీ ఆయే. హలో, స్టూలు అందరు చాలు. అలాగే సార్. వెరీ గుడ్. చెల్లెమ్మ ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు టీ అదేం తీసుకుంటారా? వద్దన్నయ్య గారు. ఓ బోర్నవిటా కావాలా? హసీనా నేను మాట్లాడతాను. చెప్పండి వదినా, ఏంటి ఇందాక అమ్మాయి ఉందా అని ఫోన్ చేశారు? ఆ, ఆ, అదా, దగ్గరలో పనుంటే వచ్చాను. తనుంటే కలిసి వెళ్దామని ఫోన్ చేశాను, అంతే. అవునమ్మా, చిట్టి తల్లికి ఫ్యామిలీ సినిమాలు అంటే ఎంత ఇష్టమో. నీకు స్కూటీ నడపడం వచ్చా అమ్మా? లేదత్తయ్య, నేనెక్కడ పడిపోతానో అని నాన్నగారికి భయం, అందుకే డ్రైవింగ్ నేర్చుకోలేదు. అవునమ్మా, చిట్టి తల్లికి అన్నం తినిపించడం మాకు పెద్ద యాగం. ఏంటి? వదిన్ని భోంచేసి వెళ్ళమని చెప్పండి. అలాగే మరి నేను బయలుదేరతాను. సరే మేడం, వదినా. భోంచేసి వెళ్ళండి. ఇంకో రోజు వస్తాను. అమ్మా నందిని, రేపు ఉదయం నువ్వు మా ఇంటికి రావాలి. ఎందుకు వదినా? ఎందుకంటే నిశ్చితార్థానికి కొన్ని చీరలు తెమ్మన్నాను. వాటిలో నువ్వు సెలెక్ట్ చెల్లెమ్మ చేసుకున్నావు. గంట కాదు, సాయంత్రం వరకు ఇక్కడే ఉండండి. నువ్వు వంట చేయించు. హసీనా ఈ నింతే, మీరేమనుకోకండి. పర్వాలేదు, రేపు అమ్మాయిని పంపించండి. అలాగే వదినా. కట్నం గురించి ఏమనుకుంటున్నారు? నీ భార్య దుబాయ్ నుంచి వచ్చింది కదూ, ఆ, అవునండి. మరి తెలుగు అర్థమైనట్టు రియాక్ట్ అవుతుందేంటి? ఆ, అంటే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుగు అర్థమవుతుంది మేడం. అయితే కట్నం గురించి అన్నయ్య గారు అడుగుతుంటే ఈవిడెందుకు ఉలిక్కి పడింది? ఆ, అదే చెప్పాను కదా మేడం, కొంచెం కొంచెం అర్థమవుతుందని. అదే కొంచెం అర్థమయ్యి కాక. ఓ, వస్తాను వదినా. పదండి. ఆ, ఆ, ఆ. రండి రండి, పంపిద్దాం. రండి. పదండి పదండి, ఒక్క బోసు చచ్చిపోతాం. చిచ్చిచ్చి నారాయణ, మావయ్య మెసేజ్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం. నిజమేనమ్మా. శాంతి, శివను కంట్రోల్ చేయమ్మా, లేకపోతే ఏ నిమిషానికి ఏం జరుగుతుందనని తెగ టెన్షన్ గా ఉంది. అదేంటో నేను అలా అంటావు? అమ్మడు పెళ్లి చేయడం నా బాధ్యత. ఏయ్, కర్మ, నేను అసలు కర్మ. మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడతావురా? వీడేమో హసీనా అంటూ ఓవర్ యాక్షన్, అదేమో ఆవో అంటూ అండర్ యాక్షన్. ఇద్దరూ కలిసి అమ్ముడు పెళ్లి చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు. నిశ్చితార్థానికి ఏం కావాలో రాయ్, తీసుకొస్తాను. ఏంటోరా గిరి, ఎక్కడో డ్రెస్ సెలక్షన్ దగ్గర స్టార్ట్ అయిన ప్రేమ కథని ఇక్కడ దాకా లాక్కొచ్చావు. నువ్వు కేకరా. 4 గంటలకల్లా వస్తానంది, ఇంకా 10 నిమిషాలే ఉంది, రాలేదేంటి? ముందు మా స్టాఫ్కి చెప్పాలి, లేకపోతే నా బంగారం వచ్చినప్పుడు ఎవరు మీరు, సార్ బిజీగా ఉన్నారని రొటీన్ డైలాగ్ చెప్పి పంపించేస్తారు. చూడండి, కాసేపట్లో నాకు కాబోయే భార్య వస్తుంది, ఎదురు ప్రశ్నలు వేయకుండా లోపలికి పంపించండి. ఓకే సార్. సరే సార్. నా బంగారం రాగానే నా సీట్లో కూర్చోబెడతాను. ఇంట్లోనే కాదు, ఇక్కడ కూడా నువ్వు నా బాసువే, నేను నీ దాసునే, చిచి దాసునే అంటాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు సారు? అవును. వెళ్ళండి. హాయ్. హాయ్. ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. ఏ, నిన్న నువ్వు నన్ను చూడ్డానికి ఇంటికి రాలే? ఈ రోజు మీ ఆఫీస్కి వచ్చా, రేపు నేను అట్టింటికి వస్తా, ఆ తర్వాత చూడ్డానికి వచ్చా. సిమిస్ సేమ్ మిస్సెస్ నందిని గిరి. అది నేను బతికుండగా జరగదు. తొక్కేం కాదు, అందరూ చూస్తుండగా పెద్దల సమక్షంలో బంధుమిత్రుల సమేతంగా. తను వచ్చినట్టుంది, దీన్ని పంపించేయాలి. ఏంటి ఆఫీస్ నిండా అమ్మాయిలు పెట్టుకున్నావు? నేను అమ్మాయిలనే పెట్టుకుంటానో అమ్మమ్మల్ని పెట్టుకుంటానో నీకు అనవసరం. గెట్ అవుట్. నీతో 7 అడుగులు నడిచేదాన్ని. ఏయ్, నీతో 7 అడుగులు కాదు కదా, 7 అంగుళాలు కూడా నడవను. అవుట్. అంతేనంటావా? అంతే అంతే అంతే.
ఓకే ఇప్పుడు వెళ్తా, కానీ వెళ్తున్నానని సంబరపడిపోకు. నీ పెళ్లి నాతోనే జరుగుతుంది, ఇది ఫిక్స్. అయినప్పుడు కదా ఇక దయచే. చూడు 7 అడుగులు కూడా నడవనన్నావు కదూ. వెళ్ళవమ్మా, పెద్ద సమస్య డైలాగు నువ్వుని వెళ్ళలా. ఆగు, ఇప్పుడు ఒక అమ్మాయి నా కోసం వస్తుంది. ఆ అమ్మాయితోనే నా ప్రేమ, నా పెళ్లి, నా జీవితం. ఇక వెళ్ళు. నీ అంత పిచ్చోడు ఇంకొకడు ఉండడు బావా. ఏంటి ఇంకా చూస్తున్నావు, వెళ్ళు. చిచ్చి, ఈ నేస్టీ సారీ వచ్చి మూడంతా పాడు చేసింది. బంగారం ఎక్కడున్నావు? వల్లకాట్లో. అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆఫీస్ అమీర్పేటలో కదా. వల్లకాడంటే శ్మశానం బావా, ఇంక నాకు అదే గతి. అదేంటి, ఏమైంది ఇప్పుడు? ఏదో అయిందిలే. బంగారం బంగారం అదెవరితో వచ్చిందంటగా, దానికి నీకు పెళ్ళంటగా. జరగదు, అది ఎన్నటికీ జరగదు. ఈ విషయం నీతోనే కాదు, దాంతోనే చెప్పాను. మరి స్టాఫ్ అందరికి ఎందుకలా చెప్పావు? ఎలా? రా, ఇందాక ఒక అమ్మాయి చీర కట్టుకొని వచ్చిందిగా. అవును, ఆ అమ్మాయి ఎవరని చెప్పాడు? నాకు కాబోయే భార్య అని చెప్పాడు మేడం. జన్మలో నీ మొహం నాకు చూపించుకో. పో. బంగారం బంగారం ఛ! గేదెలా ఉంది. అన్నం వండడానికి ఓపిక లేదంట, చావలా చేసి దానికి తినిపించడం ఏంటి? ఈడి రాత్రి తాళ్లు పెనడమేంటో. అసలు ఈ మనుషులా దెయ్యాలా అని నాకు పెద్ద డౌట్. ఇంకా చాలేమ్మా, మింగలేకపోతున్నాను. దీనమ్మ జీవితం. వెంకు, పేనింది సాల్లే, ఆ మాత్రం చాలదా ఉరేసుకోవడానికి? ఇదిగో భాస్కరం, భాస్కరం. భాస్కర్, అమ్మ పిలుస్తుంది, వినిపించట్లేదా? పిలిచారా? ఎప్పుడు? నన్ను అరిపించకయ్యా. చెప్పండి అత్తయ్య. ఏం లేదు భాస్కరం, ఇల్లెప్పుడు మారదామా అని సరోజ్ అడుగుతోంది. నేను మారను. ఏ, మీరేగా మారుతాను అమెరికమన్నారు. అమెరికం లేదు, అమ్మకం లేదు, నేను మారను. వెంకు, మీరు వెంకు అన్న పెంకు అన్న నేను మారనండి. అంటే అమెరికన్ క్యాన్సిలా? నేను ఆలోచిస్తాను. అది కాదు బాబు, పాపం సరోజ ఎప్పటి నుంచో అమెరికన్ రావాలని చాలా ఆశలు ఇక్కడ చాలా మంది చాలా ఆస్తులు పెట్టుకున్నారు. అమెరికన్ తీసుకెళ్దామనా? చూడు ప్రథముడు, నాకు కొన్ని విషయాలు తెలిసే ఉన్నాయి. అవన్నీ తెలిసే వరకు నేను ఇల్లు మారను. వెంకు, ఈ తాడు నాకోకే, మీరిద్దరూ చెరొకటి తయారు చేసుకోండి. అవసరం లేదు. వెంకు, ఈ పిల్లడికి అన్నం అవసరం లేదు, పెట్టు. నేను మెస్లో తినేసి వచ్చాను. మా అన్నయ్య ఇల్లు మారుతాడు. నువ్వెవడరా చెప్పడానికి? నేను చచ్చినా మారను, మా అత్త చచ్చినా మారను. అక్క నువ్వుండు, అది కాదన్నాయ్. వెంకు, సరోజ, వీడేంటి వరుసలు గందరగోళంగా కలుపుతున్నాడు? అబ్బా, నేను ఇప్పుడు అక్క అంటే ఏమైంది, వదిన అంటే ఏమైంది? ఇప్పుడు మీకు ఇల్లు మార్చడం కావాలా, వరుసలు మార్చడం కావాలా? ఇల్లు మారటం కావాలా కదా? ఇక నాకు వదిలేయండి, మా అన్న రేపే ఇల్లు షిఫ్ట్ చేస్తాడు. రేయ్, ఏంట్రా నేను ఇల్లు ఎందుకు మారాలి? మరేమో మారితే నీకు నెలకి 30,000 వస్తాయి. అట్టట కాదు, ఈ ఇంటిని నందిని వాళ్ళ ఇంటిగా నందిని మేడం చూపించావు కదా. నందిని వాళ్ళ ఇంటిని నందిని మేడం వాళ్ళ ఇల్లుగా చూపించడం ఏంట్రా? నందిని మేడం కాబోయే కోడలు పేరు కూడా నందిని అన్నావు కదా. ఇప్పుడు నందిని మేడం వాళ్ళ ఆయనకి అద్దెకి, కానీ మేనకోడల కోసం చచ్చినట్టు అద్దిస్తాడు. బా, నువ్వు సూపర్ రా. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి ఇస్తున్నా కాదు, మారుతున్నాను. బా, సర్లే, రేపే మనం ఇల్లు మారుతున్నాం. మాట్లాడు. నాకెందుకో భయంగా ఉంది శాంతి. ఎందుకక్క? ఈ నగలు నకిలీవని వదినికి తెలిస్తే మన పరిస్థితి ఏంటి? అమ్మా, మన ఇంటి పేరే నకిలీ,
మనం అసలు నిజం ఎప్పుడు చెప్పాను చెప్పు? ముసుగేసుకున్న అమ్మాయి, చీర కట్టుకున్న అమ్మాయి నేనే అని బావకు తెలీదు. నేను నీ కూతున్న విషయం అత్తయ్యకి తెలీదు. మనం ఉండేది అద్దిల్లనే సంగతి, మనకు 3 ఇల్లు లేవనే సంగతి ఇవేవి తెలీదు. ఇన్ని చేసిన మనం ఈ ఒక్కటి చేయడానికి ఎందుకమ్మా భయపడతాం? అదేనమ్మా నా భయం. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు, రేపు నీ జీవితం. అమ్మా సెంటిమెంటల్ గా ఆలోచించుకో, కామెడీగా ఆలోచించు, ఫన్నీగా ఉంటుంది. ఏం ఫన్నీనో ఏమో. అమ్మా నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత అత్తయ్య నీతో మాట్లాడడం మానేసింది. ఎన్నో సంవత్సరాల తర్వాత నువ్వు గుళ్ళో కనిపిస్తే నిన్ను చెంప మీద కొడుతుందా? ఏ నువ్వేం తప్పు చేశావని? అందుకే ఎన్ని అబద్ధాలు ఆడైనా సరే వాళ్ళింట్లో కోడలిగా అడుగు పెడతా. మా అత్తని ఒక్క ఆట ఆడిస్తా. నందిని వర్సెస్ నందిని ఎలా ఉంటుందో అప్పుడు చూడు. ఏమో వదినా, సరుకులు తీసుకొచ్చేసా. ఎంతైనా అమ్మడు పెళ్లి చేయడం నా బాధ్యత కదా. అమ్ముడు, నువ్వు వాడికి ఏమని చెప్పావో గాని కనిపించిన ప్రతి షాప్ లో ప్రతి మనిషితో ఇదే మాట మాట్లాడుతున్నావు. నారాయణ, బాబాయ్ సెంటిమెంట్ సంగతి అక్కడ పెట్టుగాని నేను నకిలీ పెట్టుకెళ్తుంటే అమ్మ దగ్గర టెన్షన్ పడిపోతుంది. ఇదిగో అమ్మ విషయం వదిలేసే గాని నీ కాన్ఫిడెన్స్ విషయం నాకు తెలుసురా. నువ్వు కానీ పద, అక్కడ ఆటో వెయిటింగ్. అమ్మా వెళ్ళొస్తాను. అమ్మడు ఎక్కడికమ్మా? అత్తయ్య వాళ్ళింటికి. హరిమావయ్య ఉన్నాడే వాళ్ళింటికి బాబాయ్. కళ్ళజోడు షాపుకి నగలేసుకుని వెళ్ళటం ఎందుకు? రోజు బాలేవు. ఆయన అంతేలే, నువ్వు వెళ్ళమ్మా. సరే బాయ్ నారాయణ. అయితే ఓకే, ఆ బాయ్. సరుకులవి ఎంత అయినాయండి? ఏమో ఖాతానే కదా రాసుకోమన్నా. అంటే ఖాతా అయినంత మాత్రానా ఎంత అని అడగరా ఏంటి? వాడేమైనా ఫ్రీగా ఇస్తున్నాడా ఏంటి? ఇలా దుబారా చేస్తే పిల్ల పెళ్లికి నయా పైసా కూడా ఉంచేటట్లు లేరు మీరు. డబ్బుకి మనం భయపడితే అది మన దగ్గరికి రాదు సుజాత. గౌరవించకపోయినా అది మన దగ్గరికి రాదు కదండి, అది కూడా గుర్తుంచుకోండి. ఏంటి శాంతి? అమ్మో, వీడికి వినపడే తరచుకుంటే లోపలేదో జరుగుంటుంది. అవునండి. అక్క చిట్టి తల్లి మర్చిపోయిందక్క. వదిన నిన్ను గోరింటాకు పెట్టుకోవడం చూసింది కదా, ఇప్పుడు గోరింటాకు ఏదైనా అడిగితే? ఏంటి శాంతి, అవి చిట్టి తల్లివి కదా, నీ చేతులకు పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. నువ్వు ఊరుకో. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్నగారిది ఏం బిజినెస్ అమ్మా? కాంట్రాక్ట్స్ అవి చేస్తుంటారు అత్తయ్య. కిచెన్ కి సంబంధించినవి ఉంటాయి కదా. ఆ, ఈ మధ్య కిచెన్ వేర్ అంటూ ఏదో బిజినెస్ పెట్టారు కదా, అదా? అవునత్తయ్య. ఆహా. హలో. మరి ఆయనకు సరిగ్గా వినిపించదు కదా, అప్పుడెలా? ఫోన్ లో వినిపిస్తుంది అత్తయ్య. ఫోన్ లోనే బిజినెస్ సంగతి చూసుకుంటారు. బావెక్కడా కనిపించట్లేదే. మావయ్య చెప్తే ఏదో అనుకున్నాను. అత్తయ్య నన్ను కోడలుగా చేసుకోవాలని బాగా ఫిక్స్ అయినట్టుంది. ఏంటి ఇద్దరు ఫోన్లు ఒకేసారి మోగాయి? జస్ట్ కో ఇన్సిడెన్స్. అమ్ముడు, నీ గోరింటా గ్లౌజ్ మర్చిపోయావురా, నేను తీసుకొస్తున్నాను. ఏంటమ్మా, ఎవరు మెసేజ్? మావాడా? అవునత్తయ్య. ఏదమ్మా, నీ గాజు ఒకటివ్వు, సైజ్ చూస్తాను. చెప్పడానికి చెయ్యి బయటికి తీస్తే నేను దొరికిపోతానే. ఇప్పుడెలా? నందు గిరి పైన ఉన్నాడు, పిలవనా? చీరలు సెలెక్ట్ చేసేటప్పుడు పిలుదురు గానిలేండి. ఏదమ్మా ఇటు. నందిని, ఇది హాలు, అదిగో అదొక బెడ్రూము, అదో బెడ్రూము, అది డైనింగ్, ఇది కిచెన్. అయ్యో ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నారండి? ఎందుకంటే పెళ్లి చేసుకుని మన ఇంటికి రాబోయే కోడలు కదా, ఏమేమి ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి. పెళ్ళయ్యాక ఎటు తెలుస్తుంది కదండి. అది కాదు, ముందుగా తెలుసుకుంటే బాగుంటుంది కదా, అందుకని. తెలుసుకుని ఏం చేస్తుంది? నువ్వు నందు, నీ వెడి చీరలు తీసుకొస్తాను. ఏమండి, ఏమైంది మీకు? మీ అమ్మ మార్కెట్కి వెళ్ళింది, ఇప్పుడు వస్తే ఎలా? అన్నయ్య వస్తాను. అరే కూర్చో చెల్లమ్మా, కాఫీ తాగలదు కానీ. తాగమని చెప్తున్నది నిన్నే, వెళ్ళి గ్లాస్ తెచ్చుకో. ఈడి స్పీడ్ చూస్తేనే తెలుస్తుంది ఈడెంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో. సూపర్ ఫాస్ట్.